నాకు జాకెట్ అండ్ ఇట్లా బ్యాగ్స్ అవి ఫ్రీగా వస్తాయి. దాని మిజోరీ క్రాస్ అయ్యి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ యాక్చువల్ 1 అవర్ అయిన తర్వాత మిజోరీలో ఆపిండు టిఫిన్ కోసం. స్పాట్ మాత్రం మస్తు ఉంది, నేను చూపిస్తా. ఇది వచ్చేసి ఫుల్ కూల్ ఉన్నాయి అనమాట. ఫైనల్లీ కంప్లీటెడ్ ఫోటోషూట్. ఇప్పుడు వచ్చేసి మనం సాయంత్రికి వెళ్ళిపోతున్నాం అందరం. ఓన్లీ మ్యాగీ ఒక్కటి బెటర్ అనిపించింది, మ్యాగీ ఆర్డర్ చేసుకున్నాను నేను. ట్రెక్ ఉంటుంది, నార్మల్ మోడరేట్ ఉంటుందంట. ఆ ట్రెక్ చేసినాక కేదార్నాథ్ చేయమని చెప్పారు. లైక్ అలవాటు లేదు కదా, బట్ ఏమో చూద్దాం. పోయి చెప్పి తర్వాత వచ్చినాకనైనా కన్ఫర్మేషన్ అప్పుడైనా పేమెంట్ రేట్స్ మారుస్తారు. ఎందుకంటే లోకలర్స్ అక్కడ ట్రెక్ లీడ్స్ వాళ్ళే ప్రిపేర్ అవ్వాలి ఒక 15 days ఆర్ 1 week ముందే. లైక్ వాకింగ్. యాక్చువల్లీ ఇది నా డే 1 ఇన్ కేదార్నాథ్ ట్రెక్. బికాజ్ నేను డెహ్రాడూన్ టు డెహ్రాడూన్ బుక్ చేసుకునే వాటికి నార్మల్గా అయితే ఎస్టర్డే వచ్చిన, అట్లా చూసుకుంటే డే 2 అవుతుంది అనమాట. హలో గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ప్రిన్స్ షాప్. దిస్ ఇస్ నిఖిల్ పోల్సాని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి నా డే 2. ఈరోజు వచ్చేసి ప్రిన్స్ చౌక్ నుంచి శాంక్రీ విలేజ్కి వెళ్తున్నా. అది స్టార్టింగ్ పాయింట్ అనమాట. మా క్లబ్ వాళ్ళు బుక్ చేసిన ట్రావెలర్స్ ట్రెక్ క్యారీ నుంచి నేను బుక్ చేసుకున్నా. నాకు 6,500 పడ్డది. దాంట్లో మళ్ళీ వాళ్ళు -5 degrees జాకెట్ ఫ్రీ ఇచ్చారు. నేను నా రూమ్ నుంచి ఇక్కడ దాకా బై వాకే వచ్చాను. నా రూమ్ వచ్చేసి అటు సైడ్ మన రైల్వే స్టేషన్ అక్కడే అనమాట. అక్కడ నుంచి నేను బై వాకే వచ్చాను. అరౌండ్ 7:30 అట్లా మేము స్టార్ట్ అయినాం ప్రిన్స్ చౌక్ నుంచి. ఇక్కడ నుంచి శాంక్రీకి మోస్ట్లీ ఈవినింగ్ అయిద్దని చెప్పిండు. మొత్తం ఘాట్ రోడ్స్ ఉంటాయని చెప్పిండు. ఇప్పుడు ఈ ట్రావెలర్లో నాతో పాటు శాంక్రీకి వచ్చే వాళ్ళంతా ట్రెక్ వారి క్లబ్ వాళ్ళు కాదంట. నేను ఇక్కడికి వచ్చాక అడిగా ఏ క్లబ్ అంటే, ఎందుకంటే నాకు గ్రూప్లో చూపించినప్పుడు 2 ఉండే, బట్ ఇక్కడికి వస్తే 12 members ఉన్నాం. అడిగితే వాడు చెప్పిండు మల్టిపుల్ గ్రూప్స్ నుంచి మెంబర్స్ వస్తారు కదా, వాళ్ళందరినీ క్లబ్ చేసి శాంక్రీలో డ్రాప్ చేస్తారంట వెహికల్లో. ఇప్పుడు శాంక్రీకి వెళ్ళాక మనకు సంబంధించిన ట్రెక్ లీడ్ వచ్చి మనల్ని తీసుకొని వెళ్తారనమాట. మెంబర్స్ తక్కువ ఉండి ఇట్లా చేస్తారట. లేదంటే ఓన్లీ ఒక్కటే బస్సు ఉంటుంది. ఏ ట్రెక్ గ్రూప్ వాళ్ళకి వాళ్ళ బస్సులో వెళ్తారనమాట. జస్ట్ నో మేము డెహ్రాడూన్ నుంచి మిజోరీ క్రాస్ అయ్యి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ యాక్చువల్గా మొత్తం కాలేజెస్ ఎక్కువ ఉన్నాయి. చాలా బాగున్నాయి కాలేజెస్ ఉండడం కూడా. ఇంకోటి ఆర్మీ ఏరియా, టోటల్ డిఫెన్స్ది ఆర్మీది ఉంది మొత్తం ఏరియా మొత్తము. టోటల్ ఫాగ్ అంటే ఫాగ్ ఉందన్నమాట. ట్రెక్ క్యారీ క్లబ్తో బుక్ చేసుకోవడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు జాకెట్ అండ్ ఇట్లా బ్యాగ్స్ అవి ఫ్రీగా వస్తాయి, దాంట్లో ఇంక్లూడ్ అయ్యి మనం కొనడం అవసరం లేదు. ఇంకో మైనస్ ఏంటంటే వీళ్ళు పేమెంట్ ఫస్ట్ ఒక రేట్ చెప్పి తర్వాత వచ్చినాకనైనా కన్ఫర్మేషన్ అప్పుడైనా పేమెంట్ రేట్స్ మారుస్తారు. ఎందుకంటే లోకలర్స్ అక్కడ ట్రెక్ లీడ్స్ వాళ్ళే రావాలంటారు, బయట వాళ్ళు రావద్దు అని చెప్తారు అన్నట్టు. పేమెంట్ గురించి ఎక్స్ట్రా 2,000 అట్లా అడుగుతారు. నాకు చెప్పిండు అక్కడికి వెళ్ళాక చూద్దామని. ఆఫ్టర్ 1 hour అయిన తర్వాత మిజోరీలో ఆపిండు టిఫిన్ కోసం. స్పాట్ మాత్రం మస్తు ఉంది, నేను చూపిస్తా. ఇది వచ్చేసి హోటల్. బ్యాక్ సైడే మనకు హిల్ స్టేషన్ ఉంది. ఇది వచ్చేసి మ్యాగీ ఆర్డర్ చేసి ఆప్తా ఆపింది. కానీ నాకైతే వ్యూ నచ్చింది. లైక్ బ్యాక్ సైడ్ మొత్తం రివర్ క్రాస్ అవుతుంది. ఇంకోటి ఎడ్జ్కి ఉంది హోటల్. మనకు అటు సైడు ఏమి ఉండదు, ఇటు సైడ్ మొత్తం లోయనే ఉందన్నమాట. ఓన్లీ మ్యాగీ ఒక్కటి బెటర్ అనిపించింది, మ్యాగీ ఆర్డర్ చేసుకున్నాను నేను. या तो फिर मसूरी से आओ, लेकिन आगे जाके जो है अभी आएगा 15 किलोमीटर पे, तो फिर इसी पे मिल जाएगा. और మనం డెహ్రాడూన్కి వెళ్ళి గంగోత్రి పోవాలంటే ఇదే రోడ్లో పోవాలి. లైక్ బిఫోర్ 30 or 40 kilometers దగ్గర లెఫ్ట్ తీసుకుంటే కేదార్నాథ్ పోతుందంట. ట్రెక్ చేసే సైడ్ రైట్ వెళ్తే మనకు అట్లే గంగోత్రి వెళ్తుంది అనమాట. టోటల్ అదే వాటర్ ఇక్కడ పాస్ అవుతుంది అక్కడి నుంచి రివర్. నాకు ఇది ఫస్ట్ స్నో ట్రెక్. యాక్చువల్ నాకు చెప్పేవాళ్ళు ఏం చెప్పారంటే ఫస్ట్ ఇది చేయొద్దు, లైక్ హమ్తా పాస్ అని ఒక ట్రెక్ ఉంటుంది, నార్మల్ మోడరేట్ ఉంటుందంట. ఆ ట్రెక్ చేసినాక కేదార్నాథ్ చేయమని చెప్పారు. లైక్ అలవాటు లేదు కదా, బట్ ఏమో చూద్దాం. పోయినంత దూరం పోదామంటే నేను డేర్ చేసి ఇక్కడికి వచ్చా. ఏమంటారు అంటే ఫస్ట్ టైం కదా, బ్రీతింగ్ ప్రాబ్లం అట్లా వస్తాయని చెప్తారు మనం బేస్ క్యాంప్ నుంచి పైకి వెళ్ళేటప్పుడు. నార్మల్గా స్నో ట్రెక్స్ ఏమైనా వచ్చినప్పుడు మనం ముందే ప్రిపేర్ అవ్వాలి ఒక 15 days ఆర్ 1 week ముందే. లైక్ వాకింగ్ చేయడమైనా ఇంకోటి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అయినా ప్రాక్టీస్ చేయడం బెటర్ ఆప్షన్. అట్లా చేసే మీద నీకు ఇక్కడికి వచ్చినాక ప్రాబ్లం అనిపించదు. ఇప్పుడు ట్రెక్ చేసే సడన్గా మనం చేయలేము కదా, ఒకటే రోజు చాలా కిలోమీటర్ చేయాలని చేయలేము.
ఇంకోటి బ్రీతింగ్ ప్రాబ్లం కూడా ఉండొద్దు. ముందే మనం ప్రిపేర్ అయి ఉంటే బెటర్ అనిపిస్తుంది. ఇప్పుడు బ్యాగ్స్ మనమే మోసుకోవాలి, మన బ్యాగ్స్ మనం మోసుకోవాలి కాబట్టి చాలా ప్రాబ్లం అవుతుంది అక్కడ బ్రీతింగ్ ప్రాబ్లం అనేది. అసలు ఎంత ఆఫ్ రోడింగే ఉంది, బోర్ అంటే బోర్ ఉంది జర్నీ. లైక్ టీమ్ లాగా వస్తే మంచిగా ఉంటుంది. నేను వచ్చింది వేరే హాల్లో కాబట్టి ఏం మాట్లాడడానికి అవ్వలేదు, సైడ్కి ఏదో వీడియో చూసుకుంటున్నాం, కూర్చుంటున్నాం అంతే రికార్డింగ్ చేసుకొని. ఇక్కడ ఒక విలేజ్ దగ్గర ఆపి లైక్ ఏటీఎంలో అమౌంట్ ఏమైనా డ్రా చేసుకో అని చెప్పిండు అనమాట. ముందర క్యాష్ ఉండదు అసలు అని, ఇంకా కొనాలనుకుంటే ఇక్కడనే కొనుక్కో అని చెప్పాడు. మిజోరికి ముందు ఆపిండు ఒక స్పాట్లో. అసలు స్పాట్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. టోటల్ వాటర్ వస్తుంది, ప్లెయిన్ వాటర్, ప్లెయిన్ వాటర్ మొత్తం ప్లెయిన్ వాటర్ ఉన్నాయి. స్టోన్స్ కూడా వైట్ స్టోన్స్, లైమ్ స్టోన్స్ ఉన్నట్టే ఉన్నాయి సేమ్. నీట్గా ఉన్నాయి వాటర్ కూడా. స్విమ్మింగ్ మాత్రం అడగలేదు, బట్ చూసుకొని పైకి రమ్మని చెప్పింది మాకు డ్రైవర్. వాటర్ అసలు ఎంత క్లియర్ అంటే అంత క్లియర్గా ఉన్నాయి, అసలు నీట్ ఉన్నాయి, ఫుల్ కూల్ ఉన్నాయి అన్నమాట. ఫైనల్లీ కంప్లీటెడ్ ఫోటోషూట్. మేము వచ్చేసి మనం సాంగ్రీకి వెళ్ళిపోతున్నాం అందరం. ఇక్కడ నుంచి సాంగ్రీ వచ్చేసి ఇంకా నాకు తెలిసి ఇంకా 6 hours జర్నీ ఉంది మాకు తెలిసి. మిసోరీ దాకా హాఫ్ ఆఫ్ ది ప్లేస్ వచ్చినాం, మేము కవర్ చేసినాము. నెక్స్ట్ 6 hours మేము సాంగ్రీలో ఉంటాం. ఈ సీ యూ ఇన్ సాంగ్రీ. ఇక్కడ ఇల్లులు బాగుంటాయి, లైక్ కొండ ఎడ్జ్కి, పొలాల మధ్యలో. అసలు ఎడ్జ్కి ఉండే వాళ్ళు ఇలా ఎట్లా ఉంటారో అర్థం కాదు. నార్మల్గా ఇట్లా డోర్ తీస్తే వాటర్ వచ్చేస్తాయి ఇంట్లోకి, ఫుల్ వాటర్ ఉన్నప్పుడు. అట్లా ఉన్నాయన్నమాట మొత్తము. ఇక్కడ లోకల్ వాళ్ళు ట్రావెలింగ్ బస్సులు అవి రానిస్తలేరు అనమాట. అసలు గొడవ చేస్తారు, మీ బస్సులు రావద్దు ఇక్కడికి అన్నట్టు. అంటే వాళ్ళ వెహికల్స్ వాడరు కదా. లంచ్ కోసం ఆగినాము అందువేలో. బట్ 4 o'clock ఇక్కడ ఫుల్ కోల్డ్ ఉంది. వాడి బ్యాక్ సైడ్ సన్సెట్ అవుతుంది. చిన్న హోటల్ తీసుకొచ్చి, ఇది హోటల్ కూడా అది హోమ్ స్టే అనుకుంటుంది. హోమ్ స్టేలో ఫుడ్ అలా వండి పెడుతుంది మాకు. ఇప్పుడు అయిపోయింది, 4:30కి ఇలా బయలుదేరామని చెప్పాడు కచ్చి. స్వీట్ दाल आई दाल रोटी। यहाँ से सांगरी जाएंगे जो कि 3 किलोमीटर का है। बाय आप 4 व्हीलर से जाएंगे यहाँ से। इतना అనమాట మా ట్రెక్ లీడ్. ట్రెక్ యాక్చువల్గా రేపటికి స్టార్ట్ అవుతుందంట. ఈరోజు మాత్రం ఇక్కడ హోమ్ స్టే, శాంక్రీలో హోమ్ స్టే ఉంది, ఇక్కడే ఉన్నామని చెప్పిండు. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే శాంక్రీ స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదా ట్రెక్ది, అక్కడికి తీసుకెళ్తా అని చెప్పిండు. అక్కడి నుంచి ఈవినింగ్ వరకల్లా 3.5 kilometers ట్రెక్ చేయాలన్నమాట. జుడాకా తలాబ్ అనే స్టే ఉంటుంది, అది టెంట్ స్టే అనమాట, అక్కడికి ఉంటుందని చెప్పిండు. సెకండ్ డే మాత్రం జుడాకా తలాబ్ నుంచి కేదర్కంతా బేస్ క్యాంప్కి ఉంటుందంట. అండ్ థర్డ్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేపుతాను 2 o'clockకి. అప్పుడు మనం ట్రెక్ స్టార్ట్ చేయాలి, మిడ్ నైటే స్టార్ట్ చేస్తాం. అది బేస్ క్యాంప్ నుంచి డైరెక్ట్ కేదర్కంతా పీక్కి వెళ్ళాలి పైకి అని చెప్పాడు. రిటర్న్లో మళ్ళీ వచ్చి ఇక్కడ బేస్ క్యాంప్లోనే ఉంటాం. ఇఫ్ పాసిబుల్ ఉంది, టైం ఉంది అంటే డైరెక్ట్ జుడాకా తలాబ్కి వచ్చేయండి అండ్ అక్కడ నుంచి మళ్ళీ కిందికి రావచ్చు అని చెప్పాడు అనమాట. టెంట్స్, స్లీపింగ్ బ్యాగ్స్ అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారని చెప్పాడు. అండ్ టాయిలెట్స్ కూడా అక్కడే ఉంటాయని చెప్పిండు. స్టే మాత్రం మోస్ట్లీ 4 members స్టేలా ఉంటే బెటరు. టెంట్ అనేది హీట్గా ఉంటుంది, ఎక్కువ మెంబర్స్ ఉంటాయని చెప్పాడు. 1 or 2 members ఉంటే కోల్డ్ ఎక్కువ ఉంటుందని చెప్పిండు. అది మన చాయిస్, అది మన ఇష్టం అనమాట. అదే చెప్పాను అనమాట. బట్ ట్రెక్కింగ్ ప్యాంట్, జాకెట్ ఈస్ మ్యాండేటరీ. పైకి వెళ్ళాక అండ్ టార్చ్ లైట్ అయితే తెచ్చుకోండి, టార్చ్ లైట్ అయితే కావాలని చెప్పాడు. వీళ్ళ దగ్గర రెంట్కి ఉంటాయండి అవైలబుల్గా. లైక్ థర్డ్ డే రోజు కేదర్కంతా బేస్ క్యాంప్కి వెళ్ళి పీక్కి వెళ్ళేటప్పుడు 4 kilometers ట్రెక్ ఉంటుందంట. అందుకే మనం మిడ్ నైట్ స్టార్ట్ అవుతాము. అది చేసేటప్పుడు
మనకు మన వల్ల అవ్వలేదు, బ్రీతింగ్ అవ్వట్లేదు అన్నప్పుడు మిడిల్లో ఒక దాబా ఉంటుంది 2 కిలోమీటర్స్ దగ్గర, అక్కడ ఆగమని చెప్పిండు. మీకు వల్ల అవ్వదు పైకి వెళ్ళడానికి అంటే, ఓకే నేను వెళ్ళగలుగుతా అంటే మాత్రమే ఆ 2 కిలోమీటర్స్ ట్రెక్ చేసి పైకి వెళ్ళమని చెప్తున్నాను అనమాట. అంటే రిస్క్ తీసుకోవద్దు వాళ్ళు చెప్తారు అనమాట. అక్కడ మొత్తం స్నో ట్రెక్ ఉంటుంది. ఇప్పుడు మాత్రం నార్మల్ ట్రెక్ ఉంటుంది అని చెప్పిండు. ఈ వెదర్ మంచిగా ఉంటే స్నోఫాల్ అవుతుంది, చెప్పలేము అన్నాడు అనమాట. మోస్ట్లీ జుడకథల దాకా అయితే ఉండదు స్నో అని చెప్పింది ఫస్ట్ రోజు, తర్వాత చూడవచ్చు. సీజన్లో వస్తే నేను వెళ్ళింది డిసెంబర్లోనే, బట్ ఇంకా లేదు. జనవరి మిడ్ నుంచి ఫిబ్రవరి ఆ టైంలో వెళ్తే ఫుల్ స్నో ఉంటుందంట, బట్ నేను డిసెంబర్ ఎండింగ్లో వచ్చే వాటికి లేదనమాట.